హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఐపి చేయటంలో ఫెయిల్ అవటం రేర్ కాదు. చాలామంది ఎస్ఐపిలో ఫెయిల్ అవుతారు. దట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ఎస్ఐపి ఈజ్ బ్యాడ్, బట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ పీపుల్ డూ దీస్ 4 మేజర్ మిస్టేక్స్. ఫస్ట్ వన్, స్టాపింగ్ ఎస్ఐపి డ్యూరింగ్ మార్కెట్ ఫాల్. చాలామంది ఇన్వెస్ట్ చేస్తారు, మార్కెట్ కొంచెం డౌన్ అవ్వగానే ప్యానిక్ అయిపోయి ఎస్ఐపి స్టాప్ చేస్తారు. ఇది చాలామంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్. ఎందుకంటే మార్కెట్ డౌన్ అయినప్పుడు ఎన్ఏవి మనకి డిస్కౌంట్ ప్రైస్లో వస్తుంది. సో డిస్కౌంట్ ప్రైస్లో వస్తే మనం ఎక్కువ కొనాలి, కానీ కొనేదాన్ని ఆపేస్తే ఎట్లా? సో ఎవరైతే మార్కెట్ ఫాల్లో ఎస్ఐపి స్టాప్ చేస్తారో వాళ్ళు లాస్ అవుతారు, అండ్ ఎవరైతే ఎస్ఐపి కంటిన్యూ చేస్తారో వాళ్ళు వెల్త్ క్రియేట్ చేస్తారు. సో సెకండ్ వన్, నో గోల్, నో పేషెన్స్, నో రిటర్న్స్. రిటర్న్స్ కోసం ఎస్ఐపి చేస్తే మార్కెట్ ఫాల్లో ప్యానిక్ అవుతారు. అదే గోల్స్ కోసం ఇన్వెస్ట్ చేస్తే ఆటోమేటిక్గా డిసిప్లిన్ వస్తుంది. అండ్ థర్డ్ బిగ్గెస్ట్ మిస్టేక్, సేమ్ ఎస్ఐపి ఫర్ మెనీ ఇయర్స్. శాలరీ పెరుగుతుంది కానీ ఎస్ఐపి అలాగే ఉంటుంది. 5,000 ఎస్ఐపి స్టార్ట్ చేసి 15 years కంటిన్యూ చేయడం ఈజీ, కానీ దాని నుంచి వెల్త్ క్రియేట్ చేయడమే కష్టం. ఎప్పుడైతే మీరు స్టెప్ అప్ ఎస్ఐపి చేయరో మీ వెల్త్ పొటెన్షియల్ 50%కే పడిపోతుంది. సో శాలరీతో పాటు ఎస్ఐపి పెంచకపోవడం కూడా బిగ్గెస్ట్ మిస్టేక్. ఫోర్త్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, కొంతమంది ఎస్ఐపి స్టార్ట్ చేస్తారు, నెక్స్ట్ 10-15 years వరకు దాన్ని కదిలించారు, ఇక పట్టించుకోరు. ఫండ్ పర్ఫార్మెన్స్తో పని లేదు, బ్లైండ్గా ట్రస్ట్ చేస్తారు. సో ఇయర్లీ రివ్యూ లేకపోతే గుడ్ ఎస్ఐపి కూడా ఫెయిల్ అవుతుంది. సో ఫైనల్గా ఎస్ఐపి అంటే మ్యాజిక్ కాదు, డిసిప్లిన్, పేషెన్స్ అండ్ రైట్ హ్యాబిట్స్ ఈజ్ ద మ్యాజిక్. సో నెక్స్ట్ టైం ఎస్ఐపి ఫెయిల్ అయితే ఎస్ఐపిని బ్లేమ్ చేయొద్దు, మీ మిస్టేక్స్ని ఫిక్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఫైనాన్షియల్ డాక్టర్ శ్రీనివాస్, యువర్ పార్ట్నర్ ఇన్ యువర్ వరల్డ్ జర్నీ. థ్యాంక్ యూ.